సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. సోల్ఫుల్ లవ్ లైన్స్ అయినా మాస్ఫుల్ పంచ్ లైన్స్ అయినా ఆయన కేవలం మాటలతోనే మాటలని ఆయుధాలుగా వాడుతూనే సమాధానం ఇస్తూ ఉంటారు. ఈజ్ ఎ లిరిసిస్ట్ బై ప్రొఫెషన్, టాలెంటెడ్ పర్సన్ బై బర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన క్రెడిట్స్ చెప్పుకుంటూ వెళ్తే లిరిక్స్ రాయడంతో పాటు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ ఒక ఎలా చెప్పాలి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనందరినీ థియేటర్ ఆర్ట్స్తో ఈ జనరేషన్కి కూడా స్టిల్ ఆ ఫ్లేవర్ని ఇన్ఫ్యూజ్ చేస్తూ అనర్గళంగా పద్యాలని చెప్పడంతో పాటు ఇప్పుడు ఇంకా మనందరికీ దగ్గర అవ్వడానికి ఒక సినిమాలో కూడా హిస్ కమింగ్ అప్ ఎస్ అన్ ఆర్టిస్ట్. సో ఇన్ని క్రెడిట్స్ ఉన్నటువంటి ఒక మల్టీ ఫెసెటెడ్ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ, బట్ వీ ఆల్ లవ్ హిమ్ యాజ్ లిరిసిస్ట్ విశ్వ గారు నాతో పాటు ఉన్నారు మన మెలడీస్ అండ్ మెమరీస్లో. హలో విశ్వ గారు, నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. నైస్ మీటింగ్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్. వండర్ఫుల్. మీరు ఎన్నో పాటలు రాశారు విశ్వ గారు, బట్ నా ఫేవరెట్ సాంగ్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బికాజ్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్. ఈ ప్రోగ్రాంలో మనం మెయిన్గా ఒక పాట, ఆ పాట వెనకాల ఉన్న ఒక మెమరీని తలుచుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. అలాగే మీ లైఫ్లో ఉన్న మెమరీస్ అన్నిటినీ కూడా టచ్ చేద్దాము, విని తెలుసుకోవాలని అనుకుంటున్నాము. టు స్టార్ట్ విత్ ఆశాపాశం సాంగ్ రాసినప్పుడు అమ్మ బాబోయ్, అసలు వేదాల సారాంశం మన ఋషులన్నీ చక్కగా ఒక మాటలో చెప్పినట్టు జీవితం సారాంశం మీరు ఆ పాటలో చెప్పారనిపించింది నాకు. ఒక లిటరల్గా నాకే కాదు ఈ ఎక్స్పీరియన్స్, ఈ పాటకి ఫేవరెట్ అనుకున్న వాళ్ళందరికీ సంతోషంలో ఉంటే ఆ పాట ఒక చెక్మేట్ సాంగ్ లాగా, బాధలో ఉంటే ఏం పర్లేదు ఊరుకో ఇది లైఫ్ ఇలాగే ఉంటుంది అనుకుంటూ ఒక డైరెక్షన్ చూపించే పాట. ఇంత కనెక్ట్ అయ్యామంటే ఆ పాటతో కేర్ ఆఫ్ కంచర్లపాలెం సినిమాలో ఆశాపాశం సాంగ్ ఎలా రాశారో, అసలు అది మీరే రాశారు అని అంటే మిమ్మల్ని కలిస్తే జన్మ సార్థకమైనట్లు అనిపిస్తోంది, అంత బాగా అనిపిస్తోంది. లిటరలీ ఇట్స్ అ ఫ్యాన్ మూమెంట్ నాకు. ఏం లేదు, యాక్చువల్గా మీరు చెప్పదలుచుకుందని చెప్పేశారు మీరు సాంగ్ గురించి. సో ఇంక నేను ప్రత్యేకించి చెప్పదలుచుకుంది ఏం లేదు. ఐమ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ దట్ సాంగ్. పాట విషయానికి వస్తే వెంకటేష్ మహా వెన్ హీ అప్రోచ్డ్ మీ, చాలా సింపుల్గా ఈ 4 క్యారెక్టర్స్ గురించి చెప్పి, ఈ 4 క్యారెక్టర్స్ ఒకడేనండి అని చెప్పి వెనకాలన్నటువంటి వ్యధ గురించి చెప్తూ వాళ్ళు పడుతున్నటువంటి సిచ్యువేషన్, లైఫ్లో ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ చెప్పుకుంటూ వస్తూ ఈ 4 క్యారెక్టర్స్ని సమాంతరంగా 4 క్యారెక్టర్స్ పడుతున్నటువంటి ఆ సంవేదనని సమ్మరైజ్ చేసి అట్ ద సేమ్ టైం ఒక పాజిటివిటీ ఇన్ఫ్యూజ్ చేసే విధంగా, అంటే జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, అనుకోని పరిణామాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం రేపేమవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలి, ఆత్మహత్య సమాధానం కాదు అని చెప్పే ప్రయత్నం చేయాలండి బేసికల్గా ఈ యొక్క పాటలో అని నాకు ఎప్పుడైతే ఈ సన్నివేశం వివరించాడో ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్. అండ్ వెంటనే నాకు కూడా ఆ సిచ్యువేషన్తో కనెక్ట్ అయ్యాను. అందులో మోస్ట్ సర్ప్రైజ్ ఆస్పెక్ట్ ఏంటంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా అవన్నీ ఒకటేసారి ప్యారలల్ రన్ చేస్తాడు. ఆ పాటలో ఆ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఆ 4 పాత్రలు కూడా అనుభవిస్తున్న ఆ వేదన ఏదైతే ఉందో, వాట్ యు కాల్ టెస్ట్ ఇన్ దేర్ లైవ్స్ అంటారు కదండి, అది ఆ 4 పాత్రలు సైమల్టేనియస్గా ఒకటేసారి అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ 4 కూడా ఒక్కడే. దట్ ఈస్ ది సర్ప్రైజ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సాంగ్. సో నాకు వెంటనే ఐ గాట్ కనెక్టెడ్ విత్ ద సాంగ్. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకున్నారా ఎప్పుడన్నా? అంటే అలాంటి లైఫ్ సిచ్యువేషన్స్తో ఇన్స్పిరేషన్ తీసుకొని కథ రాసి. నాకు జీవితంలో సమస్యలు సహజం, పరీక్షలు సహజం, కానీ ఆ పరీక్షను ఎలా ఎదుర్కొన్నావు, హౌ యూ హ్యావ్ ఓవర్కమ్ ది సిచ్యువేషన్స్ అండ్ యూ హ్యావ్ బికమ్ విక్టోరియస్. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. సో వీ షుడ్ నాట్ బకిల్ అండ్ సకమ్ టు ది సిచ్యువేషన్స్. అంటే సిచ్యువేషన్స్ లొంగిపోయి ఇంతే నైరాశ్యంలో ఉండకూడదు. సో గ్లాస్లో హాఫ్ వాటర్ ఉంటే కనుక నువ్వు హాఫ్ ఫిల్గా చూస్తున్నావా, హాఫ్ ఎంటీగా చూస్తున్నావా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇఫ్ యూ సీ దట్ ద గ్లాస్ ఈజ్ హాఫ్ ఫిల్డ్,
So that indicates that you are seeing life in a very positive way. So that is what I try to infuse in that song. రేపేమవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలి. ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చెరేలోగానే ఏ తీరవును, చేరువైనా చేదు దూరాలే, తోడవుతూనే వీడే వైనాలే, నీదు కాదు తేలేలోగానే ఏదేమౌనో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. పాపా ఏం రాశారు విశ్వ గారు. ఏలేలేలో కల్లోలం నీలోకంలో, లోతుల్లో ఏలీలో ఎద కొలనుల్లో, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి చిమ్మ చీకటల్లిపోతుంటే, నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే, తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేమౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్న ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చెరేలోగానే ఏ తీరవును, చిక్కుముళ్ళు కప్పి రంగులీనుతున్న లోకమంతే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం, నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే, కంచికి నీ కథలే దూరం, నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా, రేపేమౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్న ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చెరేలోగానే ఏదేమౌనో. సో ముఖ్యంగా ఈ పాటలో ఎటువంటి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వస్తున్నా మలుపులు వస్తున్నా కూడా నిబ్బరంగా వీ హ్యావ్ టు ఫేస్ లైఫ్ అండ్ జీవితాన్ని జయించాలి. మీరు అలా నిలబడిన సిచ్యువేషన్ మీ లైఫ్లో తిరిగి మళ్ళీ అంతా పోగొట్టుకున్నదంతా వచ్చినట్టు ఏమన్నా ఉందా షేర్ చేసుకోవాలంటే? నా జీవితంలో అటువంటి సన్నివేశం నాకేమీ లేదు. నాకు నిరంతరం సినిమా ఇండస్ట్రీలో నిరంతరం ఒక యుద్ధమే. సో ప్రతి దాన్ని ఏమంటారు, జీవితం అంటే ఎన్నో రకరకాలటువంటి పరిస్థితులను విసురుతుంది. కానీ ఆ పరిస్థితుల్ని ధైర్యంగా నిబ్బరంగా ముఖ్యంగా దాన్ని ఏమంటారు ఒక మంచి రిజాల్వ్తో నా నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటేనండి, పరోపకారం పుణ్యం పరపీడనం పాపం. కుదిరితే 4 సహాయం చేసే ప్రయత్నంలో ఉండు జీవితంలో, లేకపోతే దూరంగా ఉండు. అంతేగాని పరులను పీడించకు. పరులను పీడిస్తే పాపం. కుదిరితే మంచి చెయ్యి, లేకపోతే దూరంగా ఉండు. కానీ పని కట్టుకుని అవతల వాళ్ళ జీవితాలని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జీవితాలని ఇబ్బంది పెట్టకు. దట్స్ మై ఫిలాసఫీ ఇన్ లైఫ్. సో ఆ ఫిలాసఫీని ఎప్పుడైతే నేను ఇంబైబ్ చేసుకున్నానో అప్పటి నుంచి నా జీవితానికి ఒక దాని ఏమంటారు ఒక స్థిరంగా నా ఆలోచనలు, నా ప్రయాణం స్థిరంగా సాగటం మొదలెట్టాయి. వండర్ఫుల్ అండి. సో మీరు ఫస్ట్ లిరిక్స్ రాసిన పాట ఏ సినిమాది, ఏ పాటది? ఫస్ట్ రాసిన పాట అదృష్టం అని శేఖర్ సూర్యన్ డైరెక్టర్.
ఆయన మన తరుణ్తో చేసిన సినిమా అది సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దట్స్ మై ఫస్ట్ ఫిలిం. ఆహాహా. సో ఆ తర్వాత సెకండ్ ఫిల్మ్ వచ్చి సంతోషం ప్రభుదేవ సాంగ్ రాసి పాడాను. మీరే పాడారు కూడా ఆ రాశాను, పాట పాడాను. రాశారు పాడారు. సో తర్వాత ఏది మరి పాడారు అని అంటే మాకు ఇప్పుడు పాడాలి కదా ఖచ్చితంగా. ఒక 2 లైన్స్ ఇప్పటి నుంచి విశ్వ గారు మనం ఒక చిన్న రూల్ పెట్టుకుందాం. మనం ఏ పాట గురించి అయితే ప్రస్తావిస్తామో మీరు ఆ 2 లైన్లైనా సరే ఆ పాటకు సంబంధించి మీరు పాడాలి. తప్పకుండా. మెహబూబా మెహబూబా మెరుపేయి మగువబ్బా చూపేస్తే చురకబ్బా నా వలపే వడదెబ్బ I'm gonna make my dreams come true. Trust me baby, I'll make it through. Something like English lines. యాక్చువల్లీ విన్నాను మీ గురించి. ఇంగ్లీష్లో లిరిక్స్ని అవలీలగా రాసి తెలుగు పాటల్లో ఇన్కల్కేట్ చేసే అతి తక్కువ మందో లేకపోతే అసలు లేనటి ఈ క్రౌడ్ ఈ పాపులేషన్లో మీరు ది వన్ అండ్ ఓన్లీ వన్ అని విన్నాను. Line లేదు. There are a lot of writers coming competent and అలా చెప్పడం మీ హంబుల్నెస్, మీ మోడెస్టీ అంతే. అట్లా ఏం లేదు. ఇది ముఖ్య సరస్వతి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంపిటెంట్ పీపుల్ ఇన్ అరౌండ్. సో దేవిశ్రీ ఫర్ దట్ మ్యాటర్ రాస్తాడు, పాడతాడు, మ్యూజిక్ చేస్తాడు. తమన్ దగ్గర దేర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ అప్కమింగ్ రైటర్స్ ఉన్నారు. దే ఆర్ హూ ఆల్సో రైట్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ సీ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ అండ్ అరౌండ్. సో ఐ గెట్ హంబుల్డ్ బై ఆల్ దోస్ టాలెంట్స్ చూస్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ నాకు కూడా ఉత్సాహం వస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.